హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ లిటరేచర్ ఇన్ తెలుగు. ఈరోజు సర్రియలిజం అనేటటువంటి మూమెంట్ గురించి తెలుసుకుందాం. ఈ సర్రియలిజం అనేది తెలుగులో అధివాస్తవికత సాహిత్యం అని పిలవటం జరుగుతుంది. అలాగే కొంతమంది అధివాస్తవిక తత్వశాస్త్రం అని కూడా పిలవటం జరుగుతుంది ఈ యొక్క సర్రియలిజంని. ఇందులో ముఖ్యంగా సూపర్ రియలిజం అంటే వాస్తవికత. ఏదైతే వాస్తవాలు ఉన్నాయో ఈ వాస్తవాలకు కూడా అందనటువంటిది అధివాస్తవికత శాస్త్రం. తెలుగులో దీనికి నిర్వచనం కనుక చూసుకుంటే ఇది ఒక కళాత్మక శైలి కంటే ఎక్కువ, అలాగే ఇది ఒక కళాత్మకమైనటువంటి ఉద్యమము. ఒక రకంగా ఇది ఒక ఏస్థెటిక్ మూమెంట్. మనం ఆల్రెడీ మన ఛానల్లో డిస్కస్ చేశాము ఏస్థెటిజం గురించి, పెయింటింగ్స్, మీడియా, వీటన్నిటి గురించి కూడా చెప్తుందని. ఆ కోవకు చెందినటువంటిది ఈ కళాత్మక శైలి కంటే ఎక్కువ ఇది ఒక కళాత్మకమైనటువంటి ఉద్యమంగా పరిగణింపబడతారు. ఈ వీడియోలో ఈ సర్రియలిజం అనేది ఎలా వచ్చింది, దీని యొక్క కాన్సెప్ట్స్ ఏంటి, క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అనే విషయాలు ముందు తెలుసుకుందాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. సర్రియలిజం తాలూకా క్యారెక్టరిస్టిక్స్ కనుక ఒకసారి పరిశీలిస్తే, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద సబ్ కాన్షియస్ మైండ్. సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే ఒక తాత్వికుడు చెప్తారు ఏంటంటే అన్కాన్షియస్, సబ్ కాన్షియస్, కాన్షియస్ అని 3 రకాలుగా పరిగణిస్తారు. అది మనం క్రిటిసిజం పార్ట్లో తెలుసుకుందాం. ఇక్కడ సబ్ కాన్షియస్ మైండ్ అంటే అసంకల్పిత స్థితిలో మనిషి మెదడు ఉన్నప్పుడు అతనిలోకి వచ్చినటువంటి ఒక ఎక్స్ప్రెషన్, ఒక వాస్తవికత ఏదైతే ఉంటుందో దానిని చిత్ర రూపంలో కానీ లేదా పెయింట్ రూపంలో కానీ చూపెట్టడాన్నే ఈ సర్రియలిజం అని అంటారు. తరువాత ఆర్ట్ డిజైన్ టు అన్సెటిల్ అండ్ ట్రాన్స్గ్రెస్ బౌండరీస్. మనిషి యొక్క ఆర్ట్ని డిజైన్ చేయడానికి ఒక బౌండరీ అనేది ఉండదు. బౌండరీ అంటే ఒక పరిధి ఉండదు. తన యొక్క పరిధికి మించి సాహిత్యాన్ని రాయటాన్ని ఈ సర్రియలిజం అని అంటారు. అలాగే 3వ పాయింట్ వచ్చి లిబరేషన్ ఆఫ్ థాట్ అండ్ లాంగ్వేజ్. మనిషికి పూర్తిగా స్వేచ్ఛ ఉంటుంది ఇక్కడ ఆలోచించడానికి. అలాగే భాషకి ఎటువంటి ఆ యొక్క పరిధి అనేది ఉండదు అని చెప్పి ఈ 3 క్యారెక్టరిస్టిక్స్ చెప్తారు. వీళ్ళు ఆచరించినటువంటి ముఖ్యమైనటువంటి నియమాలు కూడా ఏంటంటే, ఒక ప్రాపర్ ఫామ్ ఉండదు, ఒక రకమైనటువంటి రూపం ఉండదు దీనికి. అలాగే నో లాజిక్, ఒక రకమైనటువంటి తార్కం అనేది ఉండదు దీనికి. అలాగే నో ప్రాపర్ ప్లాన్, ఒక ప్లాన్ అనేది ఉండదు, ఒక ప్రణాళిక అనేది ఉండదు. ఈ యొక్క పెయింట్లు కానీ లేదా మ్యూజిక్ కానీ లేదా థియేటర్ కానీ లేదా ఫిల్మ్ మేకింగ్లో కానీ ఎటువంటి ఒక శైలిని ఉపయోగించరు ఈ యొక్క సర్రియలిజం తాలూకా రచయితలు. అయినప్పటికీ కూడా సర్రియలిజంలో చాలా రకాలైనటువంటి మార్పులు సంభవించి సర్రియలిజం పోయిట్రీ అలాగే సర్రియలిజం పెయింటింగ్స్ చాలా ఇంపార్టెంట్గా నిలుస్తాయి మన యూజీసీ నెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎక్కువ ప్రశ్నలు ఈ సర్రియలిజం పైన రానప్పటికీ దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఈ సర్రియలిజం ఎక్కడ ఉపయోగించారంటే, పెయింటింగ్కి, చిత్రీకరణకి, రాయటానికి, థియేటర్, అలాగే ఫిల్మ్ మేకింగ్, ఫోటోగ్రఫీ, ఫోటోలు తీయటానికి అండ్ మీడియా, వీటన్నింటికీ కూడా ఈ యొక్క సర్రియలిజం అనేటటువంటి దాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఒక రకంగా సర్రియలిజం అనేది రియలిజంలో నుంచి పుట్టింది. మనిషి తన యొక్క అసాధారణమైనటువంటి స్థితికి వెళ్ళేటప్పుడు తన యొక్క వాస్తవాన్ని మించి ఆలోచించే ప్రక్రియే ఈ సర్రియలిజం అనేటటువంటి ఒక కాన్సెప్ట్. ముందుగా ఈ యొక్క సర్రియలిజం కాన్సెప్ట్ను ఉపయోగించింది గ్యూమా అపోలనే అనే ఒక ఫ్రెంచ్ డ్రామటిస్టు. కానీ తరువాత వచ్చినటువంటి ఆండ్రీ బ్రిటన్ అనే ఆయన మేనిఫెస్టో ఆఫ్ సర్రియలిజం అని 1924లో ఒక పుస్తకాన్ని ప్రచురిస్తాడు. మేనిఫెస్టో ఆఫ్ సర్రియలిజం అని. ఆ బుక్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి తర్వాత వచ్చినటువంటి చాలామంది చిత్రకారులు అలాగే పోయిట్స్ సర్రియలిజంని వాడటం జరుగుతుంది. ఈ లిటరరీ మూమెంట్ తాలూకు ముఖ్యమైనటువంటి ఉద్దేశం కూడా మనిషి తాలూకా ఆలోచనకి ఎక్కువగా ఆలోచించి రాసే విధానాన్నే సర్రియలిజం అంటారు. దీనిలో ప్రముఖమైనటువంటి వాళ్ళు డేవిడ్ గ్యాస్కాయిన్ అలాగే యాంటనీ మెల్వెలే అనే వీళ్ళ ముగ్గురు ఇంపార్టెంట్గా పరిగణిస్తారు సర్రియలిజం పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పటి వరకు చూస్తున్నటువంటి చాలా చిత్రాలన్నీ కూడా సర్రియలిజానికి సంబంధించినటువంటిదే. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియో ఎలాగుందని చెప్పి కామెంట్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.